హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ అనదర్ మొహమ్మద్ మోటో బ్లాగ్స్. మీరు చూసారా బీటింగ్ సౌండ్ ఎలా వస్తుందో? మో నక్కో రక్బా देख चले भाग है అది కావాలి సో గాయస్, ఇప్పుడైతే బైక్ అయితే ఇచ్చాను రిపేర్కి. సో షోరూమ్లో అయితే ఉన్నాము అమ్మా షోరూమ్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ అనదర్ మొహమ్మద్ మోటో బ్లాగ్స్. చాలా రోజులు అయితే అయింది ఇంట్రో అయితే ఇచ్చి. సో వీడియో ఏంటంటే మీకు తమిళ చూడగానే అర్థమైపోయింది. సో మన జెస్సీకి అయితే మన బైక్ అయితే ఎప్పుడు వస్తుందో మన చేతికి అయితే తెలియదు. సో బైక్ అయితే వెళ్ళి ఈరోజు అయితే షోరూమ్లో అయితే ఇచ్చేస్తాను. సో ఏమైందో అసలు ప్రాబ్లం అయితే నాకైతే ఐడెంటిఫై అయితే అర్థం కాల. సో మనం షోరూమ్కి వెళ్ళాక బైక్ ప్రాబ్లం అయింది మీతో అయితే షేర్ చేసుకున్నాను. బైక్ ఏం ప్రాబ్లం అయింది, అందువల్ల ఆగిపోతుందని చెప్పి. సో మీకు బైక్ మనం డైరెక్ట్ వెళ్తా మాట్లాడుకున్నాం. ఈ వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఒక లైక్ అయితే అండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోయి లేట్ చేయకుండా అయితే వీడియో అయితే చూసాను. A few moments later. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో రివ్యూ. ప్రజెంట్ ఈ ఇంట్రో చెప్పేంత పొజిషన్లో కూడా నేను లేను, ఎందుకంటే మన బైక్ అయితే అస్సలు అయితే కండిషన్ అయితే బాగలేదు. సో చూడండి మీరే, అసలు 50 నేను థ్రోటల్ ఎక్స్ బాగా చూడండి ఎంత స్పీడ్గా పెడుతున్నా కానీ అసలు మూమెంటే లేదు. గైస్ చూసారుగా దీని క్రిటికల్ కండిషన్ అయితే ఎలా ఉందో. సో ఇప్పుడు దీన్ని ఐసీకి తీసుకెళ్తే వెళ్తున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు ఐసీకి అంటే అదే మన యమహా షోరూమ్ కదా తీసుకెళ్తాను. దీని కండిషన్ అయితే చూడండి. సో బైక్లో పెట్రోల్ ఉండి కూడా బండి కండిషన్ ముందుకు ఏదో మూవ్మెంట్ అవ్వట్లేదు. ఏమైందో కూడా ప్రాబ్లం నాకేం అర్థం కావట్లే. ఇందాకైనా 30-40 అని పోతా ఉంది, ఇప్పుడు 40 కూడా పోవట్లేదు. అందుకే బ్యాకప్ వెహికల్ అయితే తీసుకురాం మనం షారుని నెట్టేదానికి. అసలు ప్రాబ్లం ఏంది అని చెప్పి మీకైతే షోరూమ్కి వెళ్ళాక క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూస్తే పెట్రోల్ అయిపోయింది అనుకుంటారు, దరిద్రం అలా ఉంది మనకి. వాళ్ళకి ఏం తెలుసు, పక్కన వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి. సో బ్యాక్ సైడ్ అయితే మా అన్న వాళ్ళు అయితే వస్తున్నారంట. దీనికి అసలు ముందుకు పోవద్దా లేదా. అసలు చూడండి వెళ్ళే వాళ్ళు కూడా చిత్రంగా చూస్తున్నాం ఏమైందని. అన్న పెట్రోల్ అయిపోయింది, నడతా అనుకుంటున్నాను. పట్టేసింది, దరిద్రం పట్టేసింది, బాగా పట్టేసింది. అర్థమవుతుంది నాకైతే. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. ఇప్పుడు షోరూమ్కి తీసుకుపోతే దీన్ని ఎన్ని రోజులు ఐసీయూలో పెడతారో నాకైతే తెలీదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎన్ని రోజులు పెట్టినా మంచి కండిషన్లోకి అయితే వస్తే చాలా హ్యాపీగా. మీరు చూసారా బీటింగ్ సౌండ్ ఎలా వస్తుందో? పోవట్లేదు 20 కన్నా దాటి. ఊపిరి కొట్టేస్తా ఉంది. పోవట్లే. గేట్ డౌన్ చేసి ఆగిపోతుంది బండి, గేట్ డౌన్ చేసి ఆగిపోతుంది. అందుకు ఇప్పుడైతే బైక్ అయితే చేంజ్ చేశాను. షారుకి అయితే ఇస్తున్నాను నోట్లలో పెట్టమని. సో మనం అయితే టో చేద్దాం. షారు నోట్లలో పెట్టి బండి ఆపు, తాళం ఆపి బాగా.
బండి ఆపేసావా? నోటర్లో పెట్టా, నోటర్లో పెట్టా. చూసా గేర్లో ఉంది, నోటర్లో ఉంది చూడు. బండి ఆపేద్దాం. ఇది సైలెన్సర్ హీట్లో ఉందా, కాలుతుందా? కాలుతుంది. నువ్వు నోటర్లో పెట్టేసే బండి, నేను ఎడతా. పోతుంది కదా బండి నీకు ఇప్పుడు. ఆ ఎత్తులో పోతాను ఇప్పుడే. అప్పుడు గేర్ వేసుకొని స్టార్ట్ చెయ్యి. గేర్ మార్చు, 3వ గేర్. కావట్లేదనే కదా నేను కూడా చెప్పేదా, కావట్లేదు అది. సో టో చేస్తా ఉన్నా మనోడికి. సో మన జెస్సీ ఇలా టో చేస్తానని అయితే నేను కళ్ళ కూడా అనుకోవాలా. ఫైనల్లీ మనం నెల్లూరుకి అయితే వచ్చేసాము. మనం ఇక్కడ నుంచి ఆటోనగర్ రోడ్లోంచి అయితే వెళ్తాము మనం గోల్డ్ ఫీల్డ్స్ కాడికి. లెఫ్ట్లో ఉండు, లెఫ్ట్లో ఉండు, లెఫ్ట్లో ఉండు. మనం కరెక్ట్ ఇప్పుడు వేదాయపాలెం సెంటర్లో అయితే ఉన్నాం. అబ్బా కాలు పట్టేసింది అబ్బా. ఇప్పుడైతే మనం డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం బైక్ కండిషన్ చెప్తాం, ప్రాబ్లం చెప్తాం కదా, వాళ్ళు ఎలా మాట్లాడతారో చూడండి మీకు. సో పీక్స్కి వెళ్ళిపోతాయి. వాడు ఒకటి చెప్తే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు. మనం ప్రాబ్లం చెప్తే మన ప్రాబ్లంని వాడు వేరే విధంగా చెప్తారు. ఈ షోరూమ్ వాళ్ళు అంతా అంతే. సో చూడండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ మనం వచ్చాం కాబట్టి. షారు ఇట్రా బాగా రే, ఆ లెఫ్ట్ బా, అట్నుంచి వద్దా వెనక నుంచి. ఆ టర్నింగ్ ఉంటుంది చూడు, లెఫ్ట్లో బా, లెఫ్ట్లో బా, అటు బా, గుందులో బా. రా ఆడరా. Later, 20 minutes later. సో గాయస్ ఇప్పుడైతే బైక్ అయితే ఇచ్చాము రిపేర్కి. సో షోరూమ్లో అయితే ఉన్నాము అమార్ట్లో. సో గాయస్ ఇప్పుడైతే బైక్ అయితే ఇచ్చేసాను. సో బైక్ అయితే తీసుకున్నాక మనకి స్లిప్ అయితే ఇచ్చేసాడు. అది బైక్ పంప్ ట్రబుల్ అయితే ఉందని చెప్తున్నాడు అన్నైతే. సో ఒక 4 days అయితే టైం అయితే ఇచ్చాడు మనకి జెస్సీకి. సో తర్వాత వస్తే మనకి 2 daysలో ఫోన్ చేస్తారంట ఏం రిపేర్ అయిందో అని చెప్పి. చూసి ఫోన్ చేస్తే దానికి ఏమైందో మనకి చేయించుకున్న పైన మనం చేయించుకోవాలా అని చెప్పి చెప్తున్నాను. సో ఎంత అవుతుంది అని చెప్పి నేను అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది అని చెప్పి అడిగాను. సో 7,000 అయితే అవుతుందని చెప్పాడు. అది మనకి రన్నింగ్లో ఆగిపోతుంది కదా, అయితే 7,000 అవుతుంది అని చెప్పాడు. అది మనకి ఫ్రంట్ డిస్క్ కూడా అది హార్డ్ అయిపోయిందని చెప్పాడు. అలాగే ఫ్రంట్ డిస్క్ ప్యాడ్ పోయినాయి. అలాగే ఫ్రంట్ బ్రేక్ లెవర్ అయితే ఉంటుందో అది కూడా చెప్పామని చెప్పారు. 1500 2,000 అవుతుందంట. అది చేయించే ఎవరైతే మనం చేయించుకున్నాం, లేకపోతే బండి అయితే చేయించుకున్నాం. సో ముందు మనకి బండి అయితే రన్నింగ్లో అయితే వస్తే ఒక 4 days తర్వాత అయితే ఇస్తా అని చెప్పాడు. ఎంత అవుతుంది కరెక్ట్గానే క్యాలిక్యులేషన్ అయితే చేయలేము మనం. తనంటే బైక్ అయితే ఇక్కడే పెట్టేసి వెళ్ళమన్నాడు. మనం ఫోన్ చేస్తాము, ఫోన్ చేసి నువ్వు చెప్తే చేస్తానని చెప్పాను. సో బైక్ అయితే అక్కడైతే పెట్టేస్తాను. ఒకసారి చూపిస్తున్నాను మీకు బైక్. రారా గాయస్, మన జెస్సీని అయితే ఐసీయూలో అయితే అడ్మిట్ చేశాను. ఫుల్ సీరియస్ అయితే ఉందంట. ఒక 4 days అయితే టైం అయితే చెప్పారు వాళ్ళు. సో ఎక్కడైతే ఇచ్చేసి అయితే వచ్చేసాను నేను. మీకు ఎదురుగా ఒక అన్న అయితే కనిపిస్తున్నాడు కదా, సిస్టమ్లో అయితే చెక్ చేస్తున్నాడు. మన జెస్సీ అలాగే నా బైక్స్కి అయితే ఏమైనా ట్రబుల్ ఉంటే సెన్సార్ వెహికల్స్ అన్నీ అయితే ఇలా చెక్ చేస్తారు. మన జెస్సీకి అయితే ఇక్కడ మెడిసిన్స్ అయితే లేవంట, ఫారెన్ కంట్రీ నుంచి అయితే తెప్పియాలని చెప్పాడు. సో అయితే మేము అయితే ఆర్డర్ అయితే పెట్టేసాం జెస్సీకి టాబ్లెట్స్ అని అయితే. A few moments later. మో నక్కవో రక్బా ఇద్దరా ఇదే కారే ఇద్దరే
ఓ బాదుకు గాయస్ మనం ప్రెసెంట్ ఉన్నది బచ్పన్ కిడ్స్ ఫెయిర్. ఇది వచ్చి మినర్వా గ్రాండ్ హోటల్ పక్కన అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ టాయ్స్ అయితే కనిపిస్తుంది కదా, మన అర్హాన్ గడు ఇక్కడికి వస్తే ఏదో ఒక టాయ్ ఖచ్చితంగా అది కొనాలా. కారో బైకో జేసీబీ ఏదో ఒకటి అయితే ఉంటుంది. ఇంకా మన అర్హాన్ బర్త్డే అయితే దగ్గరలో అయితే ఉందని చెప్పి షూ అయితే చూద్దాం అని చెప్పి అయితే వచ్చాం. ఇక్కడ పిల్లలకు బట్టలు అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి, కానీ సూపర్ అయితే ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఇంకా అక్కడి నుంచి షూ అయితే తీసుకున్నాం అయితే ఫైనల్గా. ఎవరు हाई बोल हाई बोल हाई बोल 25 है वो 24 डिफरेंट्स आते हैं, एक एक डिजाइन को एक लेंथ है. इसे चौड़ा आता, थोड़े बारीक आते. दे तो चले बाहर है, बाहर में तो चले అది కావాలి అర్హాన్ గాడు టెన్షన్ అయితే చూడండి, మా నాన్న బైక్ కొనిస్తాడా లేదా కారు కొనిస్తాడా లేదా అని చెప్పి టెన్షన్ అయితే పడిపోతున్నాడు. ఫైనల్గా అయితే కొనిలేదు మేము. అక్కడి నుంచి అయితే ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసి అర్హాన్కి అయితే బర్త్డేకి అయితే డ్రెస్ అయితే సెలెక్ట్ చేస్తా ఉన్నారు. సో ఫైనల్గా చూసి ఒక డ్రెస్ అయితే తీసుకున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయిపోయిందని చెప్పి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్దామని చెప్తే ఇంకా పరివార్ పారాడైస్ అయితే ఉంటే ఇంకా పక్కనే ఇంకా వచ్చేసాం. సో ల్యాంబెన్స్ అయితే పర్లేదు బాగానే ఉంది. ఇంకా లోపల రంగా షార్ అయితే ప్లేట్ అయితే క్లీన్గా తెచ్చుకుంటున్నాడు. ఇంకా మెనూ అయితే ఓపెన్ చేసి ఇంకా మా అన్నకైతే ఇచ్చేసాం. ఇంకా బిర్యానీస్ అయితే చూసుకొని సో మా అన్న ఫైనల్గా ఒక బిర్యానీ అయితే చెప్పేశాడు. ఇక బిర్యానీ అయితే వచ్చేసింది చూడండి. సో ఇంకా షారు అయితే చూసి ఇంకా మొత్తం నాకే అని చెప్తా ఉన్నాడు షారు. సో నాకు కాదు నీకురా అని చెప్పి వాడు, నాకు కాదురా నీకే, ఇంకా మనం అందరూ అయితే ఇంకా తిందాం అని చెప్పి అయితే ఇంకా ఫ్యామిలీతో కలిసి అయితే ఇంకా బిర్యానీ అయితే ఫైనల్గా అయితే తినేసాం. సో బిర్యానీ టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయి ఇంకా మన అర్హాన్కి అయితే కేక్ అయితే ఆర్డర్ చేయాలని చెప్పి కొత్త హాల్ కాడ కేక్ ప్యారడైస్కి అయితే వచ్చి కేక్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాం. ఇంకా ఫైనల్గా మన అర్హాన్కి అయితే కేక్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాం. నెక్స్ట్ మన అర్హాన్ బర్త్డే వ్లాగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా జెస్సీకి ఏమైందని చెప్పి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.